హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి 2008 బాధితుల కొలువులు. ఉమ్మడి రాష్ట్రంలోని డిఎస్సి 2008లో నష్టపోయిన అభ్యర్థులను కాంట్రాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం ప్రకటించింది. దీనివల్ల 2367 మంది ప్రయోజనం పొందనున్నారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా పోస్టులు రానున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో బాధిత అభ్యర్థులు ఉన్నారని చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో డిఎస్సి నిర్వహించిన సందర్భంగా చివరి నిమిషంలో 30% ఎస్జిటి పోస్టులను ప్రత్యేకంగా డిఈడి పూర్తి చేసిన వారికి ప్రభుత్వం కేటాయించింది. దాంతో మార్కుల పరంగా ముందున్నప్పటికీ బీఈడి అభ్యర్థులు ఎంతోమంది నష్టపోయారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ అప్పటి నుంచి వారు పోరాటం చేస్తూనే ఉన్నారు. న్యాయస్థానాలు సైతం వారికి న్యాయం చేయాలని తీర్పునిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు తాజాగా వారికి కాంట్రాక్ట్ విధానంలో ఎస్జిటి ఉద్యోగాలు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరికి వేతనం కింద నెలకు 31,030 రూపాయలు చెల్లిస్తారు. ఎంపిక విధానం ఎలా? ఉమ్మడి జిల్లాల ప్రకారం ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలన చేపడతారు. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో వెరిఫికేషన్ పత్రాన్ని అందుబాటులో ఉంచారు. అందులో పూర్తి వివరాలు నింపి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్టు సంతకాలు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. దాని ధృవపత్రాల పరిశీలన సమయంలో అందజేయాలని తెలిపింది. రేపు 700 మంది ఏఈఈలకు నియామక పత్రాలు. నీటిపారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లకు ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ఉన్న జలసాదలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఏఈలతో పాటు 1800 మంది లస్కర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. దీంతో పాటు ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్టులపైన ఏర్పాటు చేయనున్న ప్రజెంటేషన్ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. అనంతరం ఈఎస్పీలు, సిఈ, ఎస్ఈ, ఈఈ, డిప్యూటీ ఈఈ, ఏఈలతో నీటిపారుదల శాఖ ఏర్పాటు చేయనున్నట్టు వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.